యావత్ సృష్టి మొత్తం శబ్దంతో ఏర్పడింది అని అంటారు. అది అనడం కాదు, సైన్స్ యొక్క ముఖ్య భావన. బిగ్ బ్యాంగ్ థియరీ చెబుతుంది, శబ్ద తరంగాలకు ప్రభావితం కాని పదార్థమే లేదు ఈ సృష్టిలో. ఏ శబ్దంతో అయితే ఈ సృష్టి నిర్మించబడిందో లేక ఉత్పత్తి చేయబడిందో అదే శబ్దంతోనే ఈ సృష్టి చివరికి లయం చెందుతుంది. సంగీతంతో పరవశించని మనసు ఉండదు. రాక్షసులుగా పేరుపడ్డ వారు కూడా చాలా వరకు సంగీత ప్రియులు ఉన్నారు. సంగీతం ప్రేమ ఎలా ఉంటుందో చెప్పగలదు. ఆ సంగీతం రౌద్రం ఎలా ఉంటుందో చెప్పగలదు. చెప్పలేని భావాలను సంగీతం విప్పి చూపించగలదు. నాయన, నీకు అద్భుతమైన బోధ చెప్తాను, నీవు ఆనందించు అంటే ఆనందించే వాళ్ళు అరుదు. కానీ చక్కటి పాట పాడి వారిని ఆనందించపరచవచ్చు. ప్రేమ, భక్తి ఈ రెండు రాగాలలో పండినంతగా మరి ఎక్కడా పండవు. ఆ రాగం రెండు హృదయాలను కలుపుతుంది. ఆ రాగం జీవేశ్వరులను ఏకం చేస్తుంది. ప్రేయసి ప్రియుడు కావచ్చు, భక్తుడు భగవంతుడు కావచ్చు. ఒకరిని విడిచి మరి ఒకరు ఉండలేని స్థితి ఉందంటే అది వర్ణించలేని స్థితి. భక్తునికి భగవంతునికి ఎటువంటి సంబంధం ఉందో చూపించడానికి మన దగ్గర ఉన్న ఉదాహరణలు కేవలం ప్రేమ మాత్రమే. ప్రేమ తప్ప మరి ఒక ఉదాహరణ ఆ బంధాన్ని తెలియజేయదు. ప్రేయసి మనకు అర్థమైతే భక్తుడు అర్థమైనట్లే, ప్రియుడు మనకు అర్థమైతే భగవంతుడు అర్థమైనట్లే. ఒక ప్రియుడు తనకు అందుబాటులో లేకుండా ఎక్కడో ఉన్నాడు. అతనిని చూడంది, పలకరించనిది, పలకరించి మనసు విప్పనిది ప్రియురాలికి ఒక్క క్షణమైనా గడవదు. దూరమైన తన ప్రియుని ఒక ప్రియురాలు ఈ విధంగా ఆలాపిస్తున్నది. ఒకసారి ఆలకించండి. చూపేదానిరా జ్ఞాపక
చేయలేని ఓ మోహన నీకు నా గాయాలు తెలిసేవి ఓ జాలి లేని ప్రేమిక నీ వచ్చి ఉంటే హృదయ గాయాలను చూపేదాన్ని వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదములు. ఉన్నారు కదా నా ఈ భావాలను. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బోలో